హలో అండి, నేను అరుణానందగిరి. పక్షులు చూడండి ఎంత అల్లరి వేస్తుంది అండి. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు సండే, మరి సండే మన పూజా రూమ్లో పూజ అయింది. అయిన తర్వాత ఇక ఇప్పుడు అగ్నిహోత్రం చేస్తున్నా. ఈరోజైతే పూజా రూమ్లో తొందర ఉండి నేను వీడియో తీయలే. ఇక ఇప్పుడైతే అగ్నిహోత్రం చేద్దాం ప్రారంభిస్తా. ఇప్పుడే పూజా రూమ్లో పూజ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి అగ్నిహోత్రం చేద్దామని కూర్చున్నా. ఒక స్తోత్రాలు ముందుగా వాడే స్తోత్రాలు అన్నీ చదువుకున్న వినాయకుంది నవగ్రహ స్తోత్రం. ఇక పూజా రూమ్లో కూడా ఆల్రెడీ పూజ అయ్యి వచ్చిన కదా. ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. 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 ఇప్పుడైతే మహామృత్యుంజయ మంత్రం, గాయత్రి మంత్రంతో మన అగ్నిహోత్రం సంపూర్ణమవుతుంది. పక్షుల హడావుడి ఇప్పుడే మన అగ్నిహోత్రం అయింది. ఇక అవన్నీ తీసి సర్దుకోవాలి, పక్కకు పెడితే అగ్నిహోత్రం పాత్ర. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేస్తున్నాను నేను. ఇక ఉప్మా అంటే ఎన్నో రకాల ఉప్మాలు. ఈరోజైతే ఈ రవ్వ, ముంబై రవ్వ కాదు ఇది, మరి బియ్యపు రవ్వనో ఏ రవ్వనో అని మనకు డిమార్ట్లో దొరుకుతుంది. ముంబై రవ్వలాగా ముద్దలాగా ఉంటుంది, ఇడ్లీ రవ్వలాగా కూడా ఉండదు. ఇది మంచిగా ఉంది ఉప్మా రవ్వ. ఇక ఇప్పుడు ఆషాఢం ప్రారంభమైంది కాబట్టి పోషమ్మ టెంపుల్కి వెళ్తారు అందరూ. నేను కూడా అమ్మతోటి వాళ్ళు వెళ్ళేది ఉంది, అందుకనే తొందరగా పనులన్నీ చేస్తున్నా. మరి పక్షులు ఎట్లా ఇక్కడ కరెంటు దాంట్లో ఉన్నట్టున్నాయి, ఆడుకుంటా ఉంటాయి. ఇక కింద చూడండి మంచి తెల్ల జాంపండు ఉంది, కాకపోతే పక్షులు కొట్టినాయి కావచ్చు, వాటిని కొంచెం కొరికి పడేస్తాయి. ఇక చూడండి పొద్దున్న దాకా మబ్బులు 5 గంటల నుండి ఇదే కిచకిచ. వచ్చే పక్షులు వస్తాయి, పోయేటివి పోతాయి. ఇక 24 గంటలు ఇదే. నైట్లో దాదాపుగా 7 దాకా కూడా ఇట్లా ఉంటుంది. చిన్న జామ పండు అక్కడ పండు వండింది ఉన్నది. చూడండి ఊర పిచ్చుకలు చాలా ఉన్నాయి. అయితే చూడండి బయట పిచ్చుకల గోళ, కిచకిచ కిచకిచ, అదే కిచకిచ. ఇక అంతే ఉడికింది, టీ కూడా అయింది. అయితే ఉప్మా 2-3 రోజులు కూడా చేయాల్సి వచ్చినప్పుడు మనకు ఎట్లాంటి బోరు కొట్టకుండా రకరకాలుగా మార్చి చేసే అలవాటు. ఇక మాకు ఉప్మా అంటే ఇంట్లో అందరికి ఇష్టం ఉన్నప్పుడు దాన్ని ఎన్నో రకాలుగా చేయాల్సి వస్తుంది. ఈరోజైతే కొంచెం ముద్దగా ఉండేటట్టు జీలకర్ర చేసిన. జనరల్గా ఆవాలు చేస్తా, కానీ ఈరోజు జీలకర్ర చేసిన. ఇది ఒక రకం, ఇది ఒక రకం. సరే, మొత్తానికి ఉప్మా రెడీ అయింది. బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం, స్టవ్ బంద్ చేద్దాం. ఈ మధ్య బయటకు వెళ్తే మరి కరోనా అంత పోయినంత తీవ్రంగా కాకుండా కానీ కొంచెం అంత ఏదో జలుబైనట్టుగా, ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా, దగ్గు వచ్చినట్టుగా అట్లా అనిపిస్తుంది. ఇక టీ కూడా అవుతుంది. ఇక ఈరోజు అమ్మతోటి కలిసి ఆషాఢ మాసంలో పోషమ్మ టెంపుల్కి వచ్చినాం. అయితే బోనాలతోటి అందరూ మంది కలిసి వస్తారు. ఇక ఇప్పుడు అట్లా రావడానికి చేతనైతే లేదు కాబట్టి నేను కూడా అట్లా వస్తలేను, అమ్మ కూడా అట్లా వస్తలేదు. మొత్తానికి పొద్దున్నే 7:30-8:30 లోపు పోతేనే మనం అక్కడ దర్శనం చేసుకొని వస్తుంది. లేకపోతే పెద్ద లైన్ ఉంటుంది. ఇక చాలాసేపు క్యూ కట్టినాం మేము. ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు కానీ చాలాసేపు లైన్ కట్టుడైంది. మొత్తానికి దర్శనం అయింది. ఇప్పుడు ఇంటికి బయలుదేరదాం. ఇక ఇప్పుడే అమ్మ వాళ్ళతోటి పోషమ్మ టెంపుల్కి వెళ్ళి వచ్చిన. ఇంట్లోకి వెళ్ళాక ముందే మనకి ఇక్కడ పక్షుల చాలా కనిపిస్తుంది. ఇప్పుడే వచ్చిన తర్వాత ఇట్లా చూపిస్తున్నాం మీకు. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన వంట బగారా రైస్,
తర్వాత మటన్. అయితే మార్నింగ్ పూజా రూమ్లో పూజ చేసుకొని వచ్చినామంటే ఆ డోర్ పెట్టేసి మనం నాన్ వెజ్ ఏది వండినా కానీ తిన్నా తినకున్నా ఇష్టం, తింటే తినచ్చు లేకుంటలేదు. మళ్ళీ సాయంత్రం పూజ చేసుడు లేదు, పూజా రూమ్లోకి వెళ్ళడం లేదు. రేపు పొద్దున తలస్నానం చేసిన తర్వాతనే మళ్ళీ పూజా రూమ్లోకి వెళ్ళడం ఉంటుంది. ఇక అట్లా తెలంగాణలో అయితే అట్లా ఉంటుంది ఆచారం. కొన్ని గ్రామ దేవతలకు అట్లాంటప్పుడైతే ఇక అక్కడ ఇవన్నీ వంటలు చేసుకోవడం ఇదంతా నడుస్తూ ఉంటుంది. మొత్తానికి బియ్యం గడిగి పెట్టినా చేద్దాం రండి. ఉప్పు వేద్దాం. ఇక ఇప్పుడు ఇంట్లో ఉప్పు కరెక్ట్ ఉంటే మనకు మటన్లో కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, తక్కువనే ఉంటుంది మటన్లో. అట్లాంటప్పుడు బగారా రైస్ తోటి తింటే కమ్మగా ఉంటుంది. ఇక ఇప్పుడు మటన్ కూడా పొయ్యి మీద వేద్దాం. కొంచెం లేట్ అయింది, చేద్దాం. ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి, పుదీనా అన్నీ కట్ చేసి పెట్టినా పోపేద్దాం. చూడండి మటన్ పసుపు మిరప్పొడి వేసి కలిపిన అంతే. అయితే ఈ మధ్య నేను నాన్ వెజ్ తింటలేను కదా, అంత ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు వండుడు కూడా. ఒకసారి మనం తినమని అంటే నేను అంతకుముందు తిన్నప్పుడు కూడా నాన్ వెజ్ బాగా ఇట్లా ఇష్టంగా తింటారు కదా, అట్లా తినకపోయేదాన్ని. కాకపోతే ఇక ఫ్యామిలీలో చిన్నప్పటి నుండి తింటారు కాబట్టి ఇక వండే అలవాటు అట్లా మనకు కంపల్సరీ అన్నట్టుగా చేయాల్సి వస్తుండే. కాకపోతే నేనేం బాగా అట్లా ఇష్టంగా తినేదాన్ని ఏం కాదు. ఇక ఈరోజు ఇప్పుడు ఆషాఢం వచ్చింది కాబట్టి ఆషాఢ మాసంలో పోషమ్మకు చేస్తారు. ఇప్పుడు అమ్మ వాళ్ళతో పోయి వచ్చిన కదా, ఇక అక్కడ ఎక్కువ ఏం షూట్ చేయలే నేను. ఇక మటన్ వండుతున్నా. ఏం లేదు, ఫస్ట్ అయితే ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసిన, స్పైసెస్ వేసిన తర్వాత కొత్తిమీర, మెంతి, అల్లం పేస్ట్ కూడా వేసిన. ఎందుకంటే అన్నీ షూట్ చేయలేదంటే నేను చేతు ఇక ఊకే కడగాల్సింది కాబట్టి అట్లా అన్నీ షూట్ చేయలే. అట్లా మొత్తం ఇక్కడ బగారా రైస్ అవుతుంది. 2 మామిడాకులు కూడా తెచ్చిన. మామిడాకులు ఇక్కడ నూనెలనే కొంచెం సేపు మంచిగా ఫ్రై అయితే ఆ నూనెలనే ఈ ఆకులలో ఉండే వగరు అంతా వచ్చి మంచిగా ఉడుకుతుంది ఈజీగా. 1/2 అవర్లో మనం చూడకుండా మటన్ కర్రీ సూపర్గా రెడీ అవుతుంది. ఈ మామిడాకు వల్ల మనకి ఎట్లాంటి స్మెల్ కానీ అయ్యో ఏదో కలిపినరు అన్నట్టు కానీ ఏది ఉండదు. మరి మామిడి పండ్లు మనం ఆహారంగా తీసుకునేటివే, మామిడి బెరడు అవన్నీ కూడా మనం మందులలో వాడతారంటారు. ఇక హోమాలలో కూడా మామిడి కారాలు వాడతారు. మొత్తానికి మనం ఆహారంగా తీసుకున్న నష్టం ఏం లేదు. మనం మటన్ కర్రీ అయితే పొయ్యి మీద వేసిన ఇక ఉడుకుతూ ఉంటుంది. అయితే నాన్ వెజ్ ఈ మధ్య అది తింటలేను కదా, 1 ఇయర్ అయిపోయింది. అంతకుముందు కూడా ఎక్కువ తినేదాన్ని కాదు. కాకపోతే ఇక ఫ్యామిలీ పరంగా మనకు ఇవి తినే ఆచారం ఉంది కాబట్టి ఇక వండుడు చిన్నప్పటి నుండి అమ్మ వండితే చూడడం, ఒకవేళ ముక్కలు ఇష్టం లేకపోతే ఇట్లా షోర్ వేసుకొని అన్న తినడం ఇట్లా జరిగింది. ఎందుకంటే మళ్ళీ వేరే కర్రీ చేయలేక వాళ్ళు కూడా తిని అంటారు కదా. ఇక కొన్ని కమ్యూనిటీలలో కంపల్సరీ తినుడు ఉంటుంది కదా అట్లా. కానీ అందరికి ఇష్టం ఉండదు అది తినడము. కొందరు ఇక ప్రాణం అనిపిస్తాయి, కొందరికి అది చూసిండ్రంటే ఇక అట్లా. ఇప్పుడు ఇక్కడ వచ్చే స్మెల్ నాన్ వెజిటేరియన్ ఎవరైనా ఉంటే పక్కా ఇది తినాలని ఇష్టపడతారు, అంత మంచి స్మెల్ వస్తుంది. అంటే వండే మెథడ్ ఒకటి, ఇక అదే ఫిక్స్ అయ్యి వండినామంటే ఎవరు వండినా సూపర్గా వస్తుంది అంతే. ఇక రైస్ అవుతుంది. వాషింగ్ మిషన్ కూడా అయిపోయిన సౌండ్ వినిపించింది. ఇది చాలా తక్కువ మంట మీద పెట్టి ఒక 10 మినిట్స్ మూత పెట్టాలి. ఇప్పుడు ముక్కలన్నీ కూడా మంచిగా ఉడికినట్టు అవుతాయి. అప్పుడు వాటర్ వేయాలి. చాలామంది పోపేసినాక వెంటనే వాటర్ పోసి పక్కకుంటారు, అయిపోయింది పని అన్నట్టుగా. కానీ అస్సలు బాగుండదు అట్లా. చాలామంది రకరకాల అందరు నాన్ వెజ్ తినేటోళ్ళు అయినా కానీ అది వండే పద్ధతి కూడా మంచిగా ఉంటేనే 100 మార్క్స్ వేయచ్చు. చాలామంది వండుతారు, తినుడు కూడా తింటారు. కాకపోతే వండే పద్ధతి నేను ఎన్నో ప్లేస్లలో చూసినప్పుడు అసలు కొంచెం కూడా ఇట్లా నోట్లో పెట్టుకోగానే స్మెల్ వచ్చిందంటే అసలు తినలేం, ఎంత ఇష్టం ఉన్నా అట్లా. సరే ఇక మొత్తానికి నాకు పని ఉంది,
బయటకు వెళ్దాం. ఇప్పుడు మటను మూత తీసి చూద్దాం, వాటర్ వచ్చినాయా లేదా అని చూసిన తర్వాత ఉప్పు వేద్దాం. చూడండి ఇట్లా మంచిగా ఉడికింది. ఇప్పుడు ఈ టైంలో ఉప్పు వేయాలి. ఉప్పు వేసి కలిపి వాటర్ వేస్తే ఇక సూపర్గా ఉడుకుతుంది. ఇంట్లో ఏమి వేయాల్సిన అవసరం లేదు, మంచి కర్రీ రెడీ అయిపోతుంది. అయితే జనరల్గా నాన్ వెజ్ తినే వాళ్ళకు తిన్న తర్వాత అరగకపోవడం, ఈ రకరకాల సమస్యలు చెప్తూ ఉంటారు కొందరు. అట్లాంటి ఎవ్వి రాకుండా ఉండాలంటే ఈ మెథడ్లో వండితే ఏ సమస్య రాదు. జీర్ణం కూడా ఈజీగా అవుతుంది. ఈ కార్యాలు కూడా మంచిగా గోలినట్టు అవుతాయి. అయితే జనరల్గా బాగా ఇష్టముడి తినేటోళ్ళే ఇవన్నీ చెప్పాలని ఏం లేదు, ఎందుకంటే నేను కొంచెం తిన్నా కానీ ఎవరెవరు ఎట్లా వండితే ఎట్లా టేస్ట్ ఉంది అనేది మనకు తెలుస్తాయి కదా, అందుకని చెప్తున్నా. పర్ఫెక్ట్గా వండు నేర్చుకుంటే మంచిగా ఉంటుంది. ఈ మెథడ్లో వండితే 100%. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి, స్పైసెస్ ఒకటి, ఉప్పు కారం కరెక్ట్ ఉన్నాయంటే ఇక దాంట్లో ఏ కొబ్బరి పొడి కానీ గసగసాల పొడి రకరకాల పొడులు వేస్తారు. ఆ పొడులు వేసినందువల్ల అలా కడుపుల మంట, ఎసిడిటీ ఇవన్నీ వస్తాయి. అందుకనే స్పైసెస్ డైరెక్ట్ వేసేయాలి, సూపర్గా ఉంటుంది. ఇంకొకటి కర్రీలా ఆయిల్ కూడా కరెక్ట్ ఉండాలి, లేకపోతే ఈ నాన్ వెజ్ ఐటమ్స్ బాగుండవు. ఇక ఇది ఉడుకుతూ ఉంటుంది, మనం ఏం చేయద్దు, మూత పెట్టి ఉక్కోవాలి అంతే. ఇక నేను 2 టమాటాలు గోలిస్తా పక్కకు, ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇదిగోండి బగారా రైస్ అయింది, మటన్ ఉడుకుతుంది. చిట్టి పిట్టలు చూడండి ఎప్పుడు వాయిస్ చేస్తూనే కిచకిచ కిచకిచ. ఇక్కడ చూస్తలేదు నేను. చాలా పిట్టలు ఎంత చక్కగా ఎగురుకుంటూ ఆడుకుంటున్నాయి చూడండి. ఇక్కడ మామిడి చెట్టు మీద కూడా ఉంది. అయ్యో కర్రీ మాడిపోతుంది ఇంత. చూడండి మటన్ ఆల్రెడీ ఉడుకుతుంది. ఇక్కడ నేను ఈ సోయా 2 టమాటాలు కట్ చేసిన సోయా గ్రాన్యూల్స్ వేసుకుంటున్నా. మరి ఇదొకటి మళ్ళీ ఎక్స్ట్రా పనిలాగా తయారైంది నాకు. అయితే చిన్నప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే నాన్ వెజ్ తినకపోతే అక్కడ వేరే కర్రీ లేకపోతే చాలా ఇబ్బంది పడేదాన్ని. అట్లా మెల్లగా కొంచెం షోర్ వేసుకొని తిను అంటే అట్లా తినేదాన్ని. ఇంకా డెలివరీ టైంలో అయిన తర్వాత కొంచెం వీక్ ఉన్నామని తినాలంటారు కదా, అట్లా కొంచెం తినేదాన్ని. బాగా ఇట్లా ఇష్టంగా ముక్కలు తినే అట్లా అంత కాదు. అంత ఏది ఉంటే ఇక ఇప్పుడు తినకపోడు ఇట్లా ఉండాలంటే కష్టం ఉంటుండే, అంత కాగదు. కాబట్టి ఇట్లా సోయా గ్రాన్యూల్స్ వేసుకుందాం. వేసి 1 నిమిషం వేయించి ఈ టమాటాలు వేసి కొద్దిగా ఉప్పు కారం వేసి మూత పెట్టినామంటే చక్కగా కర్రీ అయిపోతుంది. అంతే, సింపుల్ కర్రీ. ఇక మరి బలమైన ఆహారం తినాలంటే మినపప్పుతో వేసినవి, తర్వాత సోయా ఇట్లాంటివి తిన్నా నాన్ వెజ్ తోటి సమానమైన అన్నీ అందుతాయి అంటారు. బయట చూడండి పక్షులు రకరకాల అల్లరి చేస్తున్నాయి. ఇట్లా కూడా డ్రై చేసి అంటే అది సోయాను కడిగి ఇట్లా ఫ్రై చేసి కూడా తింటారు సైడ్ డిష్ లాగా. మనకు ఫంక్షన్లలో అప్పుడప్పుడు పెడతారు కదా, ఏం లేదు, సోయాను కడిగి ఇట్లా పోపు వేసి అందులో వేసి ఇట్లా ఫ్రై చేసి పెట్టడమే అంతే. ఇంకా ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. టమాటాలు వేసి కొంచెం ఉప్పు కారం వేస్తే రెడీ అయిపోతుంది కర్రీ. కారం, తర్వాత ఉప్పు. ఇప్పుడు నాన్ వెజ్ ముట్టిన కాబట్టి ఇప్పుడే కడిగిన స్పూను. ఇంకా అంతే, మూత పెట్టి జాలి పెట్టి ఉంచితే మంచిగా మగ్గుతాయి. మనకు అవసరం అనుకుంటే కొన్ని వాటర్ రెడీ చేసుకోవచ్చు, లేకపోతే టమాటాలు మగ్గిపోయినా కూడా సరిపోతుంది అంతే. కనబడుతున్నాయా నీకు? ఓ, నీకు ఎట్లా తెంపొస్తాయి? తెంపుకో అందుతే తెంపుకో.
కసకకాయలు కావచ్చు కదా, పండ్లు ఉన్నాయా? సరే తెంపుకో. సోయా కర్రీ ఇట్లా పొడి పొడిగా రెడీ అయింది కదా, కొంచెం తడి ఉండాలి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. టమాటాలు కూడా మగ్గిపోయినాయి. జనరల్గా చపాతీలకు ఇట్లా తినచ్చు. ఇప్పుడు మనం బగారన్నం కాబట్టి తినచ్చు, కాకపోతే కొంచెం ఇట్లా కొన్ని వాటర్ యాడ్ చేస్తే ఇంకా మంచిగా మగ్గినట్టు అవుతుంది. అంతే, సింపుల్గా అయ్యే కర్రీ. ఒక 10 minutes, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మంచి టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం, ఇలా ఇంకేం వేయలే. కొత్తిమీర, మెంతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సూపర్ టేస్ట్ ఉంటుంది. అంతే. దీనిలో కూడా ఒకవేళ స్పైసెస్ వేసి వండుకోవచ్చు. మనం దీనిలో కూడా స్పైసెస్ వేసి వండుకోవచ్చు ఇష్టం ఉంటే. బగారా రైస్ అయింది, సోయా కర్రీ అయింది, మటన్ అయితే ఉడుకుతుంది. ఇంకో 10 minutesలో రెడీ అయిపోతుంది. ఇక రెడీ అయిన తర్వాత లంచ్ చేద్దాం. మళ్ళీ వీలైతే చూపిస్తా. చూడండి, వర్షం పడుతుంది. సాయంత్రం 4 అవుతుంది. భలే ఈ వర్షాకాలంలో సన్న తుంపర పడితే భలే అనిపిస్తాయి కదా. నాకైతే చాలా నచ్చుతుంది ఇట్లా.